కులగణన కమిషన్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నివేదిక ఇచ్చారు. ఇవాళ సంక్షేమ భవన్ కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కమిషన్ కు నివేదిక అందించారు. 35 పేజీలతో తెలంగాణ జాగృతి ఈ నివేదికను రూపొందించింది. సమగ్ర అధ్యయనం తర్వాత తెలంగాణ జాగృతి 20 డిమాండ్లను కమిషన్ ముందుకు తీసుకువచ్చింది. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి వాళ్ళంతా ఓపెన్గా స్పష్టంగా మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము, 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. వాస్తవానికి అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం.